నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనలీ ఆన్ May 2 ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అసలు అమరావతిలో ప్రాజెక్ట్ వర్క్స్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. లెట్స్ గో టు పాస్ట్. అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ అయింది 2014 చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు గారి టెన్యూర్లో. ఆంధ్రప్రదేశ్ అండ్ టీఎస్ డివిజన్ తర్వాత మనం ఎంతో నష్టపోయాం. అయితే హైదరాబాద్ అప్పుడప్పుడే గ్రేటర్ పొజిషన్లో ఒక గ్రోత్ ఇంజిన్గా మారే టైంలో మన ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద లాస్ అయితే జరిగిందని చెప్పాలి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్కి అయితే క్యాపిటల్ కావాలి కదా. అయితే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా అమరావతిని డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మాత్రమే డిసైడ్ చేయలేదు. అపోజిషన్ ఎవరైతే అప్పుడు జగన్ గారు ఉన్నారో, జగన్ గారితో కలిపి కంప్లీట్ అపోజిషన్ అండ్ గవర్నమెంట్తో కలిపి అసెంబ్లీలో డిసైడ్ చేశారు. మీరు ఎక్కడో క్యాపిటల్ పెట్టారు అన్న విషయంలో భయపడలేదు. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. గవర్నమెంట్ అండ్ అపోజిషన్ కూడా ఇద్దరు కూడా సపోర్ట్తో ఈ యొక్క అమరావతిని క్యాపిటల్గా చేయడం వల్ల పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. 2014 to 19 ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్గా డిసైడ్ చేయడంతో ఎన్నో ఇన్వెస్టర్స్ వచ్చారు. అలాగే చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. అమరావతిలో లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి. ఎన్నో క్రోర్స్ తో పెట్టి ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇయర్స్ ఆర్ గోయింగ్ ఆన్ 2019 ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి. ఈసారి సిబిఎన్ గారు తన సీట్ ని కోల్పోయారు. అయితే జగన్ గారు 2019లో సీఎం గా ఎలక్ట్ అయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2019-24లో జగన్ గారు సీఎం ఎలక్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా అమరావతి కరెక్ట్ కాదు అని డిసైడ్ అయ్యి 3 క్యాపిటల్స్ ఐడియాలజీని అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. 3 క్యాపిటల్ వస్తాయేమో, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. అమరావతిలో జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఒక్కసారిగా బ్రేక్ డౌన్ చేశారు. జగన్ గారు 3 క్యాపిటల్ ఐడియాలజీ తీసుకొచ్చారు. ఎవరైతే అమరావతిలో ఇన్వెస్ట్ చేశారో అలాగే ఇన్వెస్ట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. క్రోర్స్ ఆఫ్ వర్త్ఫుల్ ప్రాజెక్ట్స్ ని ఒక్కసారిగా షట్ డౌన్ చేశారు. ఆఫ్టర్ ఇయర్స్ ఆర్ గోయింగ్ ఆన్ 2024 ఎలక్షన్స్ వచ్చేసాయి. దిస్ టైం జగన్ గారు తన సీఎం సీట్ ని కోల్పోయారు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలక్ట్ చేశారు విత్ గ్రేట్ మెజారిటీ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఈ డెసిషన్తో ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ద అమరావతి యాజ్ దర్ క్యాపిటల్ అండ్ రిజెక్టింగ్ ద 3 క్యాపిటల్ ఐడియాలజీ అని తెలుస్తుంది. దిస్ టైం సిబిఎన్ గారు అయితే ఒకటే డిసైడ్ అయ్యారు. ఏదైతే 5 ఇయర్స్లో అమరావతి వర్క్స్ అనేవి షట్ డౌన్ చేయడంతో ఎంతో నష్టపోయాం. సో ఈసారి మాత్రం స్క్రాచ్ నుంచి ఎవ్రీథింగ్ 1 to 1 బిల్డ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామనే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు. ఒకసారి May 2 మోడీ గారి స్పీచ్ హైలైట్స్ చూద్దామా? కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. అమరావతి ఒక నగరమే కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని చెప్పారు. ఈ వర్డ్స్ వింటుంటే మోడీ గారు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద ఇండియా అని డైరెక్ట్గా చెప్తున్నారు. అండ్ అలాగే అమరావతిని ఎంత డెవలప్ చేద్దామనే ఇంట్రెస్ట్తో ఉన్నారని తెలుస్తుంది. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని సెక్టార్స్లో కూడా నెంబర్ 1 స్టేట్ అవుతుంది. ఈ సెక్టార్స్ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి రికార్డ్ స్పీడ్లో సెంట్రల్ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పారు. దోస్ ఆర్ గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ సైన్ ఫర్ అస్, రైట్? ఈ స్పీచ్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మోడీ గారు 2002లో గుజరాత్కి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, ఐటీ సెక్టర్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు అని మోడీ గారు అప్పుడు దగ్గరుండి అబ్జర్వ్ చేసేవాళ్ళంట. వేరే వాళ్ళతో కూడా అబ్జర్వ్ చేయించే వాళ్ళంట. చాలా విషయాలు సిబిఎన్ గారి నుంచి తెలుసుకున్నామన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సిబిఎన్ గారి క్యాపబిలిటీ అండ్ క్యాలిబర్ ఎంత అనేది ఒక్క మాటలో చెప్పేశారు. బిగ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ని చేయాలంటే సిబిఎన్ తర్వాతే అని కూడా అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కూడా తెలుసు వాట్ సిబిఎన్ కెన్ డూ అని. బట్ కొంతమంది ఇలా మైక్స్ పెట్టేసి సిబిఎన్ గారు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుతుంటారు.
వి నో దట్ వాళ్ళ వల్ల మనకి యూజ్ ఏమి లేదు, అఫ్ కోర్స్ రైట్. వాళ్ళు పార్టీలకి కొమ్ములు కాయడం తప్ప వాస్తవాలు మాట్లాడలేరు. బట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ నోస్ వాట్స్ ద రియాలిటీ అని. ప్రజెంట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. రీసెంట్గా మనం TCS చూసాం, అలాగే గూగుల్ కూడా CBN గారు అనౌన్స్ చేయడం చూసాం. ఇంకొక తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో మన ఆంధ్రప్రదేశ్కి 3.45 lakhs of crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది నేను అంటాం కాదు, కానీ డైరెక్ట్ గా ఇండియన్ ఇన్ఫ్రాటెక్ అఫీషియల్ పేజ్ నుంచి అనౌన్స్ చేశారు. ది బిగ్గెస్ట్ సెన్సేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దీనికోసం బిగ్గెస్ట్ కంపెనీస్ IBM అండ్ TCS కొలాబరేషన్ తో 2026 Jan 1న ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇండియాస్ లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ని డెవలప్ చేయబోతున్నారు. CBN గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ సపోర్ట్ తో చేస్తున్నారు. అండ్ MOUs మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న స్టేట్ ని తలదన్నేలాగా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి స్టేట్ అవుతుంది, అవబోతుంది. దీనివల్ల ఎన్నో హై ఎండ్ జాబ్ క్రియేషన్స్ జరుగుతాయి. TCS అండ్ IBM కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీనివల్ల ఎన్నో హై ఎండ్ జాబ్ క్రియేషన్స్ క్రియేట్ అవుతాయి. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ టు బి హ్యాపెన్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, అసలు దానివల్ల యూజ్ ఏంటి, అసలు టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అని కూడా నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. అండ్ ఆల్సో వి విష్ అమరావతి విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి. Thanks for watching.